ఊహించలేని ఇలానో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమని అదాకో దుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నా మడే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నే చేరనుగా ఎవరు చూపించలేని ఇలానో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమని ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండెలో తులోన నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను వాడరించే ఘన ప్రేమ అపురూపమై నా తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవడు లేడుగా యేసయ్యా నీవేగా ఎవరు చూపించలేని ఇలానో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నా మడే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నే చేరనుగా ఎవరు చూపించలేని ఇలానో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా థ్యాంక్ యూ God bless both of you. నా మైక్ ఏది బాబు ఇదేనా ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా,
ఏంటి చాలా సీరియస్గా ఉన్నారు? శుక్రవారం సినిమా ఎంతమంది చూశారు? దేవునికి స్తోత్రం. నా మీద వచ్చే ఆరోపణలన్నీ అట్లనే ఉంటాయి. ఎన్నైనా 1,00,000 ఆరోపణలు అయినా సరే ఉఫ్ఫు అని ఉదేస్తా. అసలు ఏది ఫ్యాక్ట్ కాదు. అయితే నా మీద ఏదో ఒక ఆరోపణ ఎందుకు చేస్తారంటే, నేను ప్రకటించే యేసయ్యను వాళ్ళు ద్వేషించి, యేసయ్యను వాళ్ళు ద్వేషిస్తున్నారు గనక యేసును గూర్చి సమర్థవంతంగా ప్రకటించే ఒక భక్తుని మీద బురద జల్లాలని ఒక నీచమైన ప్రవృత్తి, నీచమైన కార్యక్రమానికి పూనుకున్న వాళ్ళు ఆ మతోన్మాదులు. అంతా అట్లనే ఉంటుంది అన్నమాట. తర్వాత నేను సైలెంట్గా ఉన్నానంటే దానికి అర్థం నా దగ్గర మ్యాటర్ లేదని ఎప్పుడు కాదు. ఇప్పుడు ఈరోజు కూడా నేను చెప్తున్నాను. నన్ను ఇన్ని రకాలుగా మీరు చూసారా? నేను నా దగ్గర ఉన్న మ్యాటరు, నాకున్న ప్రణాళికలు, సమాచారం, సినిమా స్క్రిప్టులు ఇప్పటికీ మీకెవరికి కూడా రూపాయలు 5 పైసల మందమే తెలుసు. ఇంకా మీకు కానీ నా శత్రువులకు కానీ మిత్రులకు కానీ తెలియకుండా రూపాయలు 95 పైసలు ఉన్నాయి అట్లాగే. కాబట్టి ఎవరు నా మీద దాడి చేయాలనే తెలివి తక్కువ ప్రయత్నానికి ఎవరు పూనుకోవద్దు. మనం ఎవరి జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని పైసా అడగట్లేదు. దేవుని గూర్చిన సత్యం మనకు తెలిసిందేదో ప్రకటిస్తున్నాం. నచ్చితే సహకరించాలి, లేకుంటే వాళ్ళది ఏదో వాళ్ళు చెప్పుకోవాలా, అంతే. అంతకు మించి ఎక్స్ట్రాలు చేసి మన మీద బురద జల్లితే వాళ్ళు వేసిన పంట వాళ్ళకు వస్తుంది. ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనము క్లుప్తమైన వాక్య ధ్యానము కొరకు 21వ కీర్తన 1వ వచనం చదువుకొని క్లుప్తంగా ధ్యానించి ముగించుకుందాం. ఎవరైనా చదివి సహాయము చేయండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి దయచేసి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీ మహాకృపలో ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి, ఇదిగో కొత్త వారములో నూతన వారారంభమైన ఆదివారంలో పునరుద్ధాన దినంలో మమ్మను ప్రవేశపెట్టి ఇంతవరకును ప్రభువా ఈ ఆరాధన క్రమంలో అద్భుత రీతిగా మమ్ము నడిపించి నీ నీతి వస్త్రమే మా మీద కప్పి నీ కృపచేత మమ్మను పునీతులను చేసి మీ రక్తంతో మాకు స్నానము జరిగించి మమ్ము పరిశుద్ధపరచి యోగ్యముగా నీ శరీరములో మీ రక్తంలో పాలువారమయ్యే భాగ్యం ఇచ్చారు. నీకు స్తోత్రం తండ్రి. కరుణగల మా రాజా కన్న తండ్రి, ఇంతవరకు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు. ఈ ఆరాధన క్రమంలో చివరి ఘట్టమైన వాక్య సేవ, వాక్య ధ్యానం, వాక్య పరిశోధనలో వాక్య భోజనం చేయడానికి మేము ఉపక్రమిస్తుంటుండగా మీరే దిగి వచ్చి మమ్మల్ందరినీ మరొక్కసారి కడిగి పునీతపరచండి. వాక్య సేవకుడైన మీ దాసుని నీ పరిశుద్ధ రక్తముతో కడిగి మీ తైలముతో అభిషేకించండి. మీ అగ్నితో కాల్చి పుటము వేయండి. మీ దాసుని నోట నీ మాటలు ఉంచి నాతో మాతో మాటలాడి అందరికీ అద్భుతమైన చిరంతనమైన మేలు ఉపకారము కలిగించమని ఆశీర్వదించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు
నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగమును మనం గమనిస్తే రక్షణను గూర్చి భక్తుని ప్రతిస్పందన, రక్షణను గూర్చి అతడు ఎంతో హర్షించుచున్నాడు, రక్షణను బట్టి ఎంతో సంతోషిస్తున్నాడట. మనము లేఖన భాగాన్ని గమనించి చూసినట్లయితే ఏ సమస్యలు లేని జీవితం కాదు ఈ భక్తుడు జీవించిన జీవితం. 8వ వచనం చూస్తే, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. గనక ఇక్కడ శత్రువులు ఉన్నారు, ద్వేషించువారు ఉన్నారు, కాబట్టి సహజంగా సమస్యలు కూడా ఉంటాయి. సమస్యలు లేనిది క్రైస్తవ జీవితం కానే కాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. అయినా ఈ రాజుగారు ఏం చేస్తున్నాడంటే దేవుని రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు, సంతోషించుచున్నాడు. మనము కూడా ఆ మెట్టు మీదికి రావాలి. మనలో అందరి జీవితాలు ఒక రకంగా లేవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. కొందరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, కొంతమందికి సమాజంలో శత్రువులు ఉండొచ్చు, మరికొంతమందికి మానసిక ఆందోళన ఉండొచ్చు. ఎన్నెన్నో కారణాలతో మనం బాధపడుతూ ఉండొచ్చు. అయినా ఇవన్నీ ఈతి బాధలు అంటారు. లోక సహజమైన, మానవ సహజమైనటువంటి పరిస్థితులు. ఎంత మహానుభావుడికైనా, ఎంత ధనవంతుడికైనా, రాజాధిరాజుకైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ సమస్య లేని మానవ జీవితమే ఉండదు, ఏ సమస్య లేని క్రైస్తవ జీవితం అసలే ఉండదు. జనరల్గా హ్యూమన్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనము క్రైస్తవులమైతే అందులో మళ్ళీ ఉత్తమ క్రైస్తవులుగా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటినీ మనము విస్మరించడం నేర్చుకోవాలి. స్మరించుట అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం, స్మరించుట. దానికి వ్యతిరేకార్థక పదం విస్మరించుట. అంటే జ్ఞాపకం చేసుకోకుండా, అవి మనస్సులోకి రాకుండా వాటిని పక్కకు నెట్టివేస్తూ ఉండడం. సమస్యలు ఉంటాయి, వాటిని మనము స్మరిస్తూ కూర్చోవద్దు, వాటిని విస్మరించాలి. సమస్యలను గూర్చి ఎక్కువ ఆలోచించకండి, అవి ఉంటాయి, అలాగే ఉంటాయి. నాకు లేవా సమస్యలు? ఒక ఆయన వచ్చి అన్నాడు, నాకు అప్పులు అయిపోయినాయి బ్రదర్, చాలా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. నేనన్నాను, ఏమని ప్రార్థన చేయాలని? నాకు కూడా అప్పులు ఉన్నాయని చెప్పాను. నాకు లేవా అప్పులు? ఎంత చెట్టుకంత గాలి. ఆయన ఒక కుటుంబం వరకే నడుపుకుంటాడు కనుక ఆ కుటుంబం లెవెల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేనేమో 1400 సంఘాలు నడిపిస్తా కనుక నా లెవెల్లో నాకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కనుక నేను ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు నప్పులన్నీ తీరేటట్టు ఈయనను ఐశ్వర్యవంతుని చేయమని అడగాలి. మరి ఇద్దరము ఒకటే పడవలో ప్రయాణిస్తారు. ఒక ఆయన అంటాడు, నాకు కుటుంబంలో సమస్య ఉందని చెప్పాడు. బాబా, అదే పడవలో నేను కూడా ఉన్నాను. ఇవన్నీ మనము ఎన్నదగిన సమస్యలు కాదు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఎంతసేపు ఉంటాయి? ఇంకో 5 ఏళ్ళు ఉంటాయేమో, ఇంకో 10 ఏళ్ళు ఉంటాయేమో, 15 ఏళ్ళు ఉంటాయేమో. ఆ తర్వాత యేసయ్య వచ్చేస్తాడు. నా భార్య నా మాట వినడం లేదు అంటే యేసయ్య వచ్చాడు అనుకోండి,
అక్కడ పోయినాక యేసయ్యకు చెప్పుకొని ప్రభువా నా భార్య నా మాట వింటం లేదంటే ఎవడరా నీకు భార్య, అసలు నువ్వే నా భార్య అంటాడు ఆయన. నువ్వే వధువు సంఘంలో ఉన్నావు కదా, నేను కదా నీ భర్తను, గతం వదిలేసా, ఇప్పటి నుంచి నువ్వన్న నా మాట వినంటాడు. కనుక ఇదంతా కళ, ఒక మాయ, దీన్ని పట్టించుకోవద్దు. సమస్యలు వస్తాయి, దాన్ని పెద్ద ప్రాముఖ్యమైనదిగా దాన్ని మీరు ఎంచుకోకుండా ఏం చేయాలంటే రక్షణను బట్టి సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణానందము అనేది ఒకటి ఉంది. ఏమండి, రక్షణానందం అంటే అర్థం ఏంటి? ఏమండి, రక్షణను బట్టి కలిగే ఆనందము, రక్షణానందం. దయచేసి 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్షణానందం ఇంకా చాలా చోట్ల ఉంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. అది దేవుని రాజ్యం అంటే. ప్రియులారా, సమస్యలు మానవ సహజము, లోక సహజము. కానీ మనం ఆనందించడం నేర్చుకోవాలి. పౌలు భక్తుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆనందిస్తున్నాడు? సమస్యలు లేనందుకు కాదు. ఆయన ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక పేరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దీన్ని వేదాంత పండితులు, బైబిల్ పండితులు దీనికి ఇంకో పేరు పెట్టారు. ఇది ఆనంద పత్రిక. ఫిలిప్పీ పత్రిక పేరు థియోలాజికల్ సర్కిల్స్లో ఏమంటారంటే ఆనంద పత్రిక. ఎందుకంటే ఈ పత్రిక నిండా చాలాసార్లు ఆనందం 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 అని చాలాసార్లు మెన్షన్ చేయబడింది. ఇందులో పౌలు చెబుతున్న మాట మీరు చూడండి. 1:18, అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను ఏం చేస్తున్నాడంటే అయ్యగారు, ఏమండి, సంతోషించుచున్నాడట. అలాగే ఇక ముందుకు కూడా సంతోషిస్తానన్నాడు. 2వ అధ్యాయం 18 చూడండి. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అలాగే 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. 4 అండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 4:10 చూడండి. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా ఆలోచన చేయసాగితిరని ప్రభువునందు నేను మిక్కిలి సంతోషించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ సంతోషం 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 ఆనందం అని పలుమార్లు వ్రాయబడి ఉన్నందుచేత బైబిల్ పండితులు దీనికి ఏం పేరు పెట్టారన్నాను? ఆనంద పత్రిక. అయితే ఐరానికల్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఆనంద పత్రిక, ఫిలిప్పీ పత్రిక పౌలు భక్తుడు ఒక జైల్లో ఉండి రాశాడు. చెరసాల పత్రికలు ఉన్నాయి బైబిల్లో. మరి 2వ తిమోతి పత్రిక చెరసాలలో నుండి రాశాడు. ఫిలేమోను పత్రిక చెరసాలలో నుండి రాశాడు. అలాగే ఈ ఫిలిప్పీ పత్రిక జైల్లో ఉండి రాశాడు. చెరలో
జైల్లో ఉండి ఎవరైనా సంతోషిస్తారా? మరి ఆనంద్ జై కుమార్ గారు ఓ చక్కని పాట రాశారు, మనం పాడుతున్నాం ఈ మధ్య, పునరుద్ధానుడా నా యేసయ్య. అందులో ఒక చరణం, చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు చెరలోనైనా స్తుతి పాడుచు. ఏమండి, చెర అంటే అక్కడ ఏముంటుంది? ఏసీ ఉంటుందా? మంచి బెడ్డు, మంచి దిండు, దుప్పటి, భోజనం, బిర్యానీ ఎవడు పెట్టడు, ఎవరు గౌరవంగా చూడరు, అందరు అవమానకరంగా అరే రారా పోరా అని అంటుంటారు. ఆ జైలరు ఏమంటే ఖైదీ గారు నమస్తే సార్ అంటాడా? అవమానిస్తూ ఉంటారు అందరూ. అనుదినం అనుక్షణం అవమానించబడే స్థలం జైలు. జైలుకు పోయి వచ్చినోడిని ఇంకా ఎవరు ఊర్లో గౌరవిస్తారా? ఎక్స్ జైల్ బర్డ్. జైలుకు పోయి వచ్చాడంటారే వాడు మంచోడు కాదు సార్, మొన్ననే జైలు నుంచి వచ్చాడని ఎవరు వాడిని గౌరవించరు. మా అబ్బాయి జైలుకు పోయి వచ్చాడండి, మీ పిల్లని ఇస్తారంటే ఇస్తారు ఎవరైనా? ఇంకెక్కడ దొరకలేదు సార్ మాకు సంబంధం. పెద్ద ఒప్పుల కూపని తీసుకొచ్చాం మీ అబ్బాయిని, ఇంకెవరు దొరకలేదమ్మా మేము ఇవ్వం పొమ్మంటాడు. అసలు పరువు ఉండదు జైలుకు పోతే. కానీ చాలామంది పౌలు జైలుకి వెళ్ళినప్పుడు కూడా పౌలును మావాడు అని చెప్పడానికి కూడా సిగ్గుపడ్డారట, భయపడ్డారట. చాలామంది మరి పౌలు దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలేదు, పౌలును ఎవరు కూడా పలకరించలేదు, సిగ్గుపడ్డారు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆసియాలోని వారందరూ రాత్రింబగళ్ళు కష్టపడి సువార్త ప్రకటించి అనేక వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చి పునాదులు వేసి సంఘాలు కట్టి రాళ్ల దెబ్బలు తిని కొరడా దెబ్బలు తిని నెత్తురు చిందించి వేల మందిని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరిస్తే ఆ ఆసియా మైనర్లో ఉన్నటువంటి అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటాడు. ఆఖరికి ఇంకొక మాట చూడండి, 17వ వచనం, ఒనేసిఫోరు ఇంటి వారి యందు ప్రభు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని. ఒనేసిఫోరు అనేవాడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడలేదు. అంటే చాలామంది ఏం చేశారన్నమాట, సిగ్గుపడ్డారు. జైలుకు పోయి ఎవరి కొరకు వచ్చావు బాబు అని అంటే అక్కడ తార్సు వాడైన సౌలు పౌలు అని ఒక ఆయన ఉంటాడు. అంటే వెయిటింగ్లో ఉండాల, వెంటనే తీసుకురారు, గంటలు వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక ఆయన ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు వెళ్ళి పలకరించి పరామర్శించి ధైర్యవచనాలు చెప్పి, అన్నయ్య మేమందరం మీ పక్షంగా ఉన్నాం, మీరేమి నిరాశపడకండి, మీరు బయటకు వచ్చేస్తారు, మేము ప్రార్థన చేస్తామని మంచి మాటలు చెప్పి రావాలి. వీడు బయటికి పోయినాక ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారంటే, ఒరే వీడికి జైల్లో దొంగలు కొందరు ఫ్రెండ్స్ రా, జైల్లో ఉన్న నేరస్తులు వీడు ఫ్రెండ్స్, వీడు కూడా డేంజరస్ క్యాండిడేట్, వీడిని కంట కనిపెట్టి ఉండాలి, వాటితో ఎక్కువ రాసుకొని పూసుకొని తిరగకండి, ఏం కేసులు ఉన్నాయో ఏం పాడో అనుకుంటారు. నేను కూడా చాలా సందర్భాలలో జైల్లో ఉన్న ఖైదీలను పరామర్శించడానికి నేను వెళ్ళి వచ్చా. జైల్లో ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, అది నా నమ్మకం. జైల్లో ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. ఏమండి, రోడ్ల మీద బయట తిరిగే వాళ్ళందరూ మంచోళ్ళు, నీతిమంతులా? బయట ఉన్నటువంటి హంతకులు, నేరస్తులు, దొంగలు
ఉన్నారు. జైల్లో చాలామంది అమాయకులు ఉన్నారు. జైల్లో ఉండగానే వాడు ఏదో తప్పు చేశాడు అనుకోకండి, అన్యాయంగా జైల్లో ఉన్నోళ్ళు లక్షల మంది ఉన్నారు. లక్షల మంది పెద్ద పెద్దోళ్ళు నేరాలు చేస్తారు, ఎవరినో ఇరికించేసి లోపల పడేస్తాడు. ఒప్పుకోరా నేరం, ఒప్పుకో, నీకు ₹1,00,00,000 ఇస్తానంటే అయిపోయింది. వాడి జీవితకాలం అంతా కష్టపడ్డ ₹1,00,00,000 సంపాదించలేడు. నా భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు పోనీ అని వాడు నేనే చేశాను ఒప్పుకుంటాడు, జైలుకి వెళ్తాడు. యావజ్జీవ కారాగార శిక్ష, ఓ 10 సంవత్సరాలు, 14 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష. కానీ 14 ఏళ్ళు కూడా ఉండరు. మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడనో 10 ఏళ్ళు అయ్యాక ఆగస్టు 15కో గాంధీ జయంతికో వదిలేస్తారు. 10 ఏళ్ళు లోపల ఉండొస్తే ఇంటి వాళ్ళకు 1 కోటి 2 కోట్లు ఉంటాయి. పోనీ అనుకున్న అమాయకులు చాలామంది జైల్లో ఉన్నారు. అది జైలర్కు తెలుసు, న్యాయమూర్తికి తెలుసు వీడు కాదు తప్పు చేసిందని. కానీ వాడు ఒప్పుకుంటున్నాడు, చట్ట ప్రకారం వాడిని పంపాలి. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అయితే అందరికీ అంత మెచ్యూరిటీ ఉండదు. ఏమోసారి చేసాడో చేయలేదో, ఆ జైలు అంటేనే ఒక అపవిత్ర స్థలం, నేనెందుకు పోవాలి, వాడు మంచోడో చెడ్డోడో. కానీ లోకమంతా వాడు చెడ్డోడని నమ్ముతుంది కదా, లోకమంతా నమ్ముతుంది వాడు చెడ్డవాడని. నేను ఎందుకు పోవాలి, వాడితో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలి అని వెళ్ళరు. అలాంటి అవమానకరమైన స్థితిలో ఉండి పౌలేమంటాడంటే, నేను సంతోషించుచున్నాను, ఆనందించుచున్నాను, మీరు కూడా సంతోషపడండి. అరే నువ్వు ఉన్నదే జైలు, అవమానకరమైన సిచ్యువేషన్లో ఉన్నావు. అందులో ఫిలిప్పి చెరసాలలోనే కదా, ఫిలిప్పి చెరసాలలో ఉన్నప్పుడే వీళ్ళను తోలు ఊడొచ్చేటట్టు దెబ్బలు కొట్టారు. మామూలుగా కొట్టలేదు ఏమండి, వాళ్ళను బెత్తములతో కొట్టి లోపలి చెరసాలలో వారిని బంధించినారు. దయచేసి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది లోపలి చెరసాలలోనికి త్రోసి, చెరసాల 2 అంతస్తుల్లో ఉంటుంది, బయటి చెరసాల ఒకటి, లోపలి చెరసాల ఒకటి. అంటే లోపల ఉండేది చీకటి గది, సూర్యకాంతి కూడా రాదు. బయటి చెరసాల అయితే కొంచెం బయట ప్రాంగణంలో కాంపౌండ్లో తిరగవచ్చు, వాళ్ళని పలకరించుకోవచ్చు, ఆకాశం గాలి మేఘాలు అది చూడవచ్చు, చెట్లు చేమలు. కానీ లోపలి చెరసాల అంటే అక్కడ మొత్తం 4 గోడల మధ్యలో ఉండాలి, బయట గాలి ఉండదు, ఆకాశం కనపడదు, మనుషులు కనపడరు. లోపలి చెరసాల. అక్కడికి త్రోసి, అక్కడికి ఏం చేశారట, త్రోసి అంటే మర్యాదగా రండి సార్ ప్లీజ్ కమ్మిన్ అనలేదు, మెడకాయ పట్టుకొని గెంటాడు అందులోకి. దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఎట్ ఆల్ ఫర్ ద పీపుల్ ఇన్ ప్రిజన్. ఏమండి, వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. యాకోబు చెప్పాడు ఎవరు కీర్తన పాడాలి, ఎవరు పాటలు పాడాలి. యాకోబు ఏం చెప్పాడు, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను. దయచేసి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చెయ్యవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. పాటలు ఎవరు పాడాలట,
సంతోషం కలిగితే. ఇప్పుడు పౌలు శీల ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం కలిగిందన్నమాట? ఎక్కడ సంతోషం కలిగింది? లోపలి చెరసాలలో వాళ్ళకు సంతోషం కలిగింది. బెత్తములతో చాలా దెబ్బలు కొట్టి, అంటే లెక్కలేదన్నమాట ఎన్ని కొట్టారో. ఇక అలసిపోయిందాకా, కొట్టేవాడు అలసిపోయిందాకా, బెత్తం విరిగిపోయిందాకా కొట్టారు. ఏమండి, ఖైదీలను కొట్టారంటే మామూలుగా కొట్టరు. ఒక్కసారి బెత్తం జాడించి కొడితే ఆ బెత్తం తగిలినంత దూరం అంత మేర చర్మం ఊడిపోతుంది. అలాంటి దెబ్బలు, ఘోరంగా నెత్తురోడే దెబ్బలు కొట్టి చేతులకు సంకెళ్ళు, కాళ్ళకు బొండ. బొండ అంటే ఇంకా రెండు కాళ్ళు కలిపి ఒక చోట కట్టేసి ఇనుప సంకెళ్ళు, కాళ్ళకి వేసే సంకెళ్ళ పేరు బొండ అంటారు. చేతులకు సంకెళ్ళు ఉంటాయి కదా, అలాగే కాళ్ళకు. ఈ కాలు ఒక రంధ్రంలో, ఈ కాలు ఒక రంధ్రంలో ఉంటుంది. తాళం పెట్టేస్తారు. అంటే ఫ్రీగా నడవలేడు. బరువు అన్నమాట. అవి చాలా చాలా భయంకరమైన దేశద్రోహి, రాజద్రోహి, నరహంతకుడైతే అట్లా చేస్తారు. సువార్త ప్రకటించినందుకు పౌలన్నను అంత అవమానిస్తే వాళ్ళిద్దరు లోపల ప్రభువులో ఆనందిస్తూ చప్పట్లు కొట్టి కీర్తనలు పాడుచుండగా ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తుతి పాటలు పాడారు. కథలు చెప్పుకోవడానికి కాదు ఈ విషయాలు. మనము కూడా ఆ మెట్టు మీదికి రావాలి. 21వ కీర్తనలో దావీదు ఉన్న మెట్టు అదే. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చాలా సంతోషం. ఎందుకు సంతోషం అండి? ఇంతమంది శత్రువులు ఉన్నారు, ఇంతమంది ద్వేషిస్తున్నారు. ఎందుకు సంతోషించటం అంటే రక్షణను బట్టి. రక్షణ అనగా అర్థం ఏమిటి అని అంటే, మొట్టమొదటి విషయం రక్షణ నాకు కలిగింది అని తలుచుకోగానే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి విషయము రక్షణ అనగా మన పాపములు క్షమించబడినవనే నిశ్చయత కలిగి ఉండుట. రక్షణలో మొట్టమొదటి విషయం అది. ద అష్యూరెన్స్ దట్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ బై గాడ్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి దయచేసి. 1 యోహాను 2:12. చిన్న పిల్లలారా, హల్లెలూయా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి. హల్లెలూయా. దట్ ఈస్ సాల్వేషన్. గాడ్ ఈజ్ నో మోర్ యాంగ్రీ అగైన్స్ట్ మీ. దేవుడు నన్ను చూసి ఒకప్పుడు కోపముతో మండిపడ్డాడు. నన్ను చూస్తే దేవునికి ఉగ్రత కలిగిందట. ఇది వాస్తవం. నేను సిలువ రక్తము కిందకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది, ఉల్టా పల్టా అయిపోయింది. సిలువ రక్తము కిందికి రాకముందు మన పరిస్థితి ఏంటంటే ఎఫెసీ 2:3లో చెప్పాడు, వారితో పాటు మనమందరము మన శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుచు కడమవారి వలెనే, ఎఫెసీ 2:3, కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇంతకు ముందు క్రీస్తులోనికి మనము రాకముందు మన పరిస్థితి ఏంటంటే బై వెరీ నేచర్, మన స్వభావమును బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇంకా మనకు క్షేమం ఎలాగుంటుంది? సర్వశక్తిమంతుడికి మన మీద కోపం ఉంది, ఉగ్రత ఉంది, మనకు సంతోషం ఎలా ఉంటుంది? భద్రత ఎక్కడిది? మనుషులకు మన మీద కోపం ఉంటే దేవుడు కాపాడుతాడు. దేవుడికే మన మీద ఉగ్రత,
కోపం వచ్చినప్పుడు ఎవరు కాపాడుతారు? మనకు క్షేమము లేనే లేదు, అంత అపాయకరమైన స్థితిలో మనం ఉన్నాం ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకున్నామో, ఎప్పుడైతే శిలువ మీద మన దృష్టి నిలిపి నా కొరకు చనిపోయి లేచిన యేసయ్యా నీకు వందనాలని ఆయన్ని స్తుతించామో, నన్ను క్షమించు తండ్రి అని ఒక్కసారి నోరారా మనసారా అడిగాము, కథ మొత్తం మారిపోయింది. దేవునికి మన మీద ఉగ్రత అనేది తొలగిపోయి మన మీద వాత్సల్యము పుట్టిందట. దేవుడు తన కుమారులనుగా మనలను ఇప్పుడు చూచుచున్నాడు. అందుకు మనకు కలిగే సంతోషం పేరు రక్షణానందము. రక్షణానందం అంటే అర్థం ఏంటంటే, నేను రక్షింపబడ్డాను, నా పాపములు క్షమించబడినవి గనుక దాని పర్యవసానం ఏంటి? నా పాపములు క్షమించబడ్డవి గనుక కలిగిన లాభం ఏంటంటే, నేను ఇక నరకానికి వెళ్ళే అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నరకానికి వెళ్ళను. క్రైస్తవ సిద్ధాంతము ప్రకారం, బైబిల్ బోధించిన సత్యం ప్రకారం పునర్జన్మలు లేవు. ఇక్కడ చచ్చి మళ్ళీ ఇంకో చోట పుట్టి ఇంకో జీవి లాగా పుట్టడం అనేది కట్టుకథ, కల్పిత కథ, మానవ కల్పిత సిద్ధాంతము. మనం ఎవరం కూడా మళ్ళీ పుట్టేది ఉండదు. క్రైస్తవులు కూడా కొంతమంది ఈ మాటలు వాడుతుంటారు, ఏ జన్మలో పుణ్యమో, ఏ జన్మలో అనుబంధమో అంటుంటారు. క్రైస్తవులు కూడా తప్పు. జన్మలు లేవు మనకి, ఇది ఒక్కటే జన్మ. నువ్వు మనిషిగా, అసలు ఒక ప్రాణిగా, మనిషిగా నువ్వు పుట్టింది ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి. ఒక్కసారి చనిపోయావంటే మళ్ళీ ఇంకో చోట పుట్టడం ఉండదు. దేవుడు నిర్ణయించిన 2 గమ్యములలో ఏదో ఒక గమ్యానికి నువ్వు వెళ్ళాలి. నరకానికైనా వెళ్ళి యుగయుగాలు ఉండిపోవాలి, లేదా దేవుడు నివసించే ఆనంద ప్రదేశంలోనికి, ఆనంద లోకములోనికి వెళ్ళి అక్కడైనా యుగయుగాలు ఉండాలి. ఈదర్ హెవెన్ ఆర్ హెల్, వన్ ఆఫ్ దీస్ 2 డెస్టినేషన్స్. ఎక్కడో ఒక చోటుకు నువ్వు వెళ్ళి ఉంటావు అంతే. ఏమండి, పునర్జన్మ సిద్ధాంతం చెప్పేవాళ్ళు చెప్తారు, మనం మంచి కర్మ, చెడ్డ కర్మ చేసుకుంటే నీచ జన్మ వస్తుందంట. మరి ఒక చీమ ఏం పుణ్యం చేసుకున్నందుకు మనిషి అయి పుడుతుంది? చీమలకు, దోమలకు పుణ్యాలు పాపాలు ఉంటాయా? ఓ కుక్క ఉన్నది, కుక్క పోయి మనిషి అయి పుట్టింది అనుకో, మరి అది ఏం పుణ్యం చేసుకున్నందుకు అది మనిషి అయి పుట్టింది? అంటే మామూలు మనుషులను కరవకుండా అది భూసురోత్తములనే పిక్కలు పీకింది అని ఉండొచ్చు. అట్లా ఏమన్నా పుణ్యం అంటే, ఇప్పుడు అంటరాని వాళ్ళు ఉంటారు కదా, దళితులను అని వీళ్ళు అంటరానులు అంటారు కదా, వాళ్ళని గరిస్తే ఆ కుక్క ఎలకై పుడుతుంది ఇంకా చిన్నగా. అట్లా కాకుండా పవిత్రులు, భూసురోత్తములు, దేవుని శిరస్సున పుట్టిన ఉత్తములను కరిస్తే అది మనిషి అయి పుడుతుంది అనుకోవాలన్నా ఏంటయ్యా నీ సిద్ధాంతం? ఇప్పుడు ఒక ప్రాణికి తాను ఉన్నదానికంటే ఉత్తమ జన్మ రావాలంటే పుణ్యం చేయాలన్నావు. అంటే చీమలు, దోమలు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లల్లో, వీళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆ లడ్డూలు, మైసూరు పాకులు తినకుండా దేవాలయములో ఉన్నటువంటి ప్రసాదాన్ని తింటే వాడికి మానవ జన్మ వస్తుంది. ఎట్లా చెప్పుకోవాలి? ఇదంతా కూడా ట్రాష్. బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఖండితంగా చెప్పేసింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, హెబ్రీ 9:27, మనుషులు ఒక్కసారే
మృతి పొందవలెనని నియమింపబడెను. దేవుడు నియమించాడు, ఒక్కసారే చచ్చిపోవాలి. ఆ తరువాత తీర్పు, అంతే. ఒకేసారి పుడతాం, ఒకేసారి చచ్చిపోతాం. ఆ తర్వాత అటు నరకానికో లేక స్వర్గానికో పోయి యుగ యుగాలు ఉంటాము. నీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ లేదు. నువ్వు చచ్చిపోకముందే నీ డెస్టినేషన్ ఏదో నువ్వు నిర్ణయించుకోవాలి. ఏ ఊరు వెళ్తావో ఆ ఊరు బస్సు ఎక్కాల. ఏమండి, ఇటు ఉత్తరానికి పోయే బస్సు ఎక్కి నేను దక్షిణానికి పోవాలంటే అది పోదు. అట్లాగా మోక్షానికి వెళ్ళే బస్సు పేరే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బస్సు ఎక్కాలి. అందుకే సువార్త చెబుతున్నాం. ఇది ఇప్పుడు నమ్మకపోయినా ప్రతి ఒక్కడు ఇప్పుడు నమ్మకపోయినా ఇంకో 50 ఏళ్లకు నమ్ముతాడు. ఎందుకంటే ఆ లోపల వాడు పోయి నరకంలో ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మకూడదు. ఇక్కడ ఉన్నప్పుడే నమ్మిన వాడు జ్ఞాని, వాడు తెలివైనడు. చనిపోయిన తర్వాత ఘోర ప్రమాదం ఒకటి ఉన్నది, అది నరకము. అందులో పడితే మళ్ళీ బయటకు వచ్చేది ఉండదు. గనక ఆ నరకానికి నేను వెళ్ళనవసరం లేదు, ఇప్పుడు నేను వెళ్ళను అనే నిశ్చయత కలగడము గొప్ప సంతోష కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను నరకానికి వెళ్ళనిక ఎందుకు వెళ్ళను? పరిశుద్ధుడినై పుట్టినందుకు కాదు, పాపిగానే పుట్టాను. పాపిగా కొన్ని కర్మలు తెలుసో తెలియకో జరిగినాయి మన జీవితాల్లో. మరి ఎందుకు మనం నరకాన్ని తప్పించుకుంటున్నాం? మంచోళ్ళమని కాదు, మన పాపములను దేవుడు క్షమించాడు గనక. ఎందుకు క్షమించాడు? ఎందుకు క్షమించాడంటే మనము కట్టవలసిన జరిమానా ఇంకొకరు కట్టారు గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను బట్టి, ఆయన నామమును బట్టి, యేసు నామమును బట్టి మన పాపములు క్షమించబడినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీన్ని బట్టి మనం సంతోషించాలి. రక్షణను బట్టి సంతోషిస్తూ ఊరుకుంటే సరిపోదు. రక్షణ విషయంలో మనం ఎదగాలి, పెరగాలి అని కూడా బైబిల్ బోధిస్తూ ఉంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, నాకు 3వ వచనం కావాలి కానీ మొదటి 3 వచనాలు కలిసే ఉన్నాయి, చదివేసేయండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణయును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదగాలి. రక్షణ దొరికింది, నమ్మి బాప్తిస్మం పొందాము గనుక రక్షణ వచ్చేసింది, పాపాలు క్షమించబడ్డాయి, పరలోక రాజ్యానికి వారసులమైపోయినామని ఆనందించడమే కాదు, నీవు పొందిన రక్షణ విషయంలో నీవు ఎదగాలి. రక్షణను పొందడమే కాదు, దానిని కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2:12 చెబుతాడు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడే కాకుండా నేను మీతో లేని ఈ సమయమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి. రక్షణ లేనోళ్ళేమో రక్షణ పొందాలని సువార్త చెబుతున్నాం. మరి రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలి? ఇక పొందేశాను కదా చాలని చెప్పి తిని పండుకోవాలనా? రక్షణను నీవు కొనసాగించుకోవడం నీ బాధ్యత. రక్షణ విషయంలో ఎదగడము నీ బాధ్యత. రక్షణ విషయంలో మనం ఎదగాలి.
అంటే చాలా కార్యక్రమాలు రక్షణలో పెరగడం అంటే ఇంకా బోల్డ్ అంత గ్రంథం రాసినంత సమాచారం చెప్పాలి. రక్షణలో ఉన్న ఒక ముఖ్యమైన దినుసు, ముఖ్యమైన అనుభవం ఏంటంటే దేవునితో సమాధానము. అంతకుముందు దేవునికి మనకేముంది చెప్పండి? వైరము. దేవునితో మనకు శత్రుత్వం ఉండింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఇప్పుడు ఏం పొందాం మనం? సమాధానము పొందితిమి. ఒకప్పుడు గాడ్స్ ఎనిమీస్, ఇప్పుడు దేవునికి మనము దగ్గరి స్నేహితులం. సమాధానం ఉన్నది. మరి సమాధానం ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఏమండి, దేవునికి నీకున్న శత్రుత్వం పోయింది. యేసు రక్తము దాన్ని హరించి వేసింది. నీకు దేవునికి ఏం డిస్ప్యూట్ లేదు. స్నేహం ఏర్పడింది, ప్రేమ బంధం ఏర్పడింది. మరి ఏం చేయాలి? నీకు చాలా ఇష్టమైన మనిషి ఉంటాడు, ఎవరైనా నువ్వు ప్రేమించే మనిషి, నువ్వు ఇష్టపడే మనిషి, వాళ్ళతో మాట్లాడాలని అనిపించదా? అనిపించదా? ఒకరి ఇంటి పక్కనే ఇరుగు పొరుగు ఇళ్ళు, కానీ 10 ఏళ్ళ బట్టి హలో సార్ అని పలకరు. వాళ్ళకి ఏమున్నట్టు? సమాధానం ఉన్నట్ట. వాళ్ళు సమాధానం లేదు, వాళ్ళ మధ్యలో శాంతి లేదు, సమాధానం లేదు, అనుబంధము లేదు, ప్రేమ లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపేక్ష లేదు. అదే కాంపౌండ్ మధ్యలో కాంపౌండ్ వాళ్ళ పిట్ట కూడా అడ్డం. పొద్దున్న లేచి వీడి ముఖం చూసినా సరే తిప్పేసుకుంటాడు, వీడు అటు చూసినా తిప్పేసుకుంటాడు. హలో సార్ బాగున్నారా అని కనీసం అన్నాడు. 10 సంవత్సరాలు అయిపోయింది. అబ్బా ఎంత సమాధానం అండి అంటారు ఎవరైనా? ఒక మనిషి మీద ప్రేమ ఉన్నప్పుడు పలకరించకుండా ఉండలేం. ఆ మనిషి పలకరించకపోతే మనం బాధపడతాం. అలాగే మనం పలకరించకపోతే దేవుడు బాధపడతాడు. ఏరా, నాతో మాట్లాడాలనిపించలేదా? నన్ను చూడాలనిపించలేదా? నా స్వరం వినాలనిపించలేదా నీకు అని అడుగుతాడు ఆయన. యు ఆర్ హర్టింగ్ గాడ్ వెన్ యూ డోంట్ ప్రే. నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన దేవుణ్ణి గాయపరుస్తున్నావు. దేవుణ్ణి గాయపరిచి ఇంకా నువ్వు రక్షణలో ఎలా ఎదుగుతావు? రక్షణ పొందిన మనం ఇంకా ఏ తప్పు చేయడం లేదనుకొని భ్రమపడుతున్నాం మనం. నిజమే రక్షణ పొందినాక మనం ఏ తప్పులు చేయడం లేదేమో. ఇంకా మనం హత్యలు చెయ్యము, మానభంగాలు చెయ్యము. ఏమండి, బ్యాంకులు ధనవంతుల ఇళ్ళు మనం లూటీలు చెయ్యము, వ్యభిచారాలు జారత్వాలు చెయ్యము. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అంతకుముందున్నా అవి కూడా మానేస్తారు. సిగరెట్లు, చుట్టలు, బీడీలు, కళ్ళు, సారా మానేస్తారు. అయినా సరే ఇంకా దేవుణ్ణి గాయపరుస్తూనే ఉంటారు. అన్నీ మానేసి రోజు ఒక్కసారైనా దేవునితో మాట్లాడదామని ప్రయత్నించరు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, మరచిపోకు. గాడ్ ఈజ్ వెయిటింగ్ టు హియర్ యువర్ వాయిస్. పరమగీతము దయచేసి పరమగీత గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. 2వ అధ్యాయం పరమగీతము 2:14 వచనం. బండ సందులలో ఎగురున పావురమ, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము. చాలామంది యేసయ్య స్వరము మధురము, యేసయ్య ముఖం మనోహరం అని పాటలు రాశారు.
అందులో నాకు డిస్ప్యూట్ లేదు. విశ్వంలో ఉన్న స్వరాల్లోకెల్లా మధురాతి మధురమైన స్వరము నా యేసయ్య స్వరమే. విశ్వంలో ఉన్న ముఖాలన్నిటికంటే అందమైన ముఖము నా యేసయ్య ముఖమే. అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ఇక్కడ పరమగీతం 2:14 చెప్పింది యేసయ్యను గూర్చి కాదు, బండ సందులలో ఎగురుచున్న పావురాన్ని గూర్చి చెప్పాడు. బండ సందులు అంటే బండ చీలిపోయిందని అర్థం. చీలిపోయిన బండ ఎవరు తెలుసా? మన ప్రభువైన యేసు. చీలిపోయిన బండ యొక్క సందు లోపల ఆశ్రయం పొందిన పావురం ఎవరంటే సంఘ కన్యకనే పావురం. యేసు ప్రభువుకు దాక్కోవటానికి బండ సందులు అవసరం లేదు, ఆయనే బండ. మన కోసం చీలిపోయాడు. కల్వరి కొండ మీద మన కొరకు దెబ్బలు తిని, నిందలు మోసి, అన్యాయమైన తీర్పు పొంది, అన్యాయంగా శిక్షను అనుభవించి యేసు నీ కోసం నా కోసం చీలిపోయినాడు. అప్పుడు ఏర్పడిన సందులో నీవు నేను వెళ్ళి దాక్కున్నాం. నాకై చీలిన యుగ యుగముల శిల, ముక్తి నాకిమ్ము యేసువా అని ఒక పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది. ఇంగ్లీష్ ఓల్డ్ హిమ్ ఒకటి ఉంది. Rock of ages cleft for me, let me hide myself in thee. మా చిన్నప్పటి పాట. Rock of ages cleft for me. క్లెఫ్ట్ అంటే చీల్చబడింది అన్నమాట. రాక్ ఆఫ్ ఏజెస్, యుగ యుగములుగా ఉన్న ఓ బండ, నా కొరకు చీలిపోయిన బండ, నీ గాయాలలో నన్ను దాక్కొనియవయ్యా అని పాట రాశాడు భక్తుడు. యేసు గాయాలలో దాక్కున్న పావురం సంఘం అనే పావురం. ఆ పావురంతో ఆ బండ మాట్లాడుతున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఇప్పుడు చెప్పనా, నీ స్వరము నాకు అంటే అర్థం ఏంటి? నా సంఘమా నీ స్వరము నాకు వినబడనిమ్ము, నా సంఘమా నీ ముఖము నాకు కనబడనిమ్ము. ఎందుకంటే చెప్పండి, నా దృష్టికి నీ స్వరము, నువ్వు వచ్చిరాని ప్రార్థన చేస్తావు, వచ్చిరాని ప్రార్థన చేస్తా అని అంటాడు. ఎంత మధురంగా మాట్లాడేవరా నువ్వు, నాకు భలే ముద్దొచ్చావురా అంటాడు. నీ ప్రార్థనను యేసయ్య చాలా ఇష్టపడతాడు. నీకు సరైన మాటలు రావు, వాక్యం తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, డజంట్ మ్యాటర్. నీకు ఎట్లా వచ్చో అట్లా ప్రార్థన చెయ్యి, యేసయ్యకు నువ్వు చాలా సంతోషం కలిగిస్తావు. చిన్నపిల్లలు వచ్చి అమ్మ లాల కావాలి అంటారు అనుకోండి, వాళ్ళమ్మ బెత్తం తీసుకొని ఏందిరా లాలా, ఏం భాషరా ఇది, ఏం గ్రామర్ రా, ఏ డిక్షనరీలో ఉందిరా, లాలా గీలా అని పిచ్చి వేషాలు వేస్తున్నావు, సరిగ్గా మాట్లాడలేవు. మనది పండిత వంశం రా, మహాకవుల వంశం. కనీసం తెలుగులో ఉన్న 7 నీళ్లు కావాలని. మన వంశ స్థాయి ఏమిటంటే మాతా జలము కావాలి అనాలి. అంత రాలేదు, మాతా జలము కావాలను అని అడగలేకపోయా. కనీసం నీళ్లు కావాలని లాల గీల అంటావురా, నీ తోలు తీస్తానని చెప్పేసి వెంటబడి కొడుతుందా తల్లి? ఏమండి, అసలు పిల్లలు వచ్చిరాని భాష మాట్లాడితే మా వాడు ఇలా అంటున్నాడండి అంటు. ఇక ఏమో మాట మనం నమ్మాలి, తర్జుమా. మరి ఏం చేస్తాం మనం? ఏమండి, చిన్నపిల్లలు వచ్చిరాని ముద్దు ముద్దు మాటలు మాట్లాడితే ఎంత సంతోషిస్తామో అంతకన్నా 1,000,000 రెట్లు నీ వచ్చిరాని ప్రార్థన విని యేసయ్య సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Dare enough to pray in the presence of the Almighty God. చాలా మంది యవనస్తులు వచ్చి నాకు చెప్తారు,
ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు అన్నయ్య అని చెప్పారు. నాకు చాలామంది చెప్పారు. నేను చెప్పాను, వచ్చుగా నీకు ప్రార్థన అని చెప్పాను. రాదన్నయ్య, నాకు ప్రార్థన రాదన్నయ్య. వచ్చురా బాబు, నువ్వు ప్రార్థనే చేస్తున్నావు. ఇప్పుడు ప్రార్థన రావడం లేదు అని నాకు చెప్పావుగా. నువ్వు మోకరించు, కళ్ళు మూసుకో, ఇదే మాట అనేసయ్యి. యేసయ్యా ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియడం లేదు అను. అదే ప్రార్థనగా ఆయన పరిగణిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేత కావట్లేదు తండ్రి అని అంటే అది నీ ప్రార్థనలోని మొదటి లైన్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మొదటి లైన్ అన్నాక రెండో లైన్ అదే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడక నేర్చుకునేటప్పుడు మొదటి 4 అడుగులే కష్టం, ఆ తర్వాత ఇంకా పరిగెత్తడమే. ప్రార్థనలో ప్రారంభం స్టార్టింగ్ ట్రబుల్ అంతే. నాకు రాదు అనుకుంటావు, రాదన్నంతసేపు రాదు. ఆ రాదనే మాట మనిషికి చెప్పడం బదులు దేవునికి చెప్పేసి నీ ప్రార్థనలో అది తొలిమెట్టు అవుతుంది, తొలి అడుగు అవుతుంది. నువ్వెన్ని లక్షల మైళ్ళైనా యేసయ్యతో నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ముఖము మనోహరం, నువ్వు ఎలా ఉంటే అలాగే యేసయ్యకు ముద్దొస్తావు. ఓ మాట, పాత సామెత మనకందరికీ తెలిసిన సామెత ఉందిగా, కాకి పిల్ల కాకికి ముద్దు. నేను ఎవరైనా నా పిల్లలను మెచ్చుకోవాలంటే నేను చెప్తా, అరే బాబు, సింహం పిల్ల సింహం ముద్దురా అని చెప్తా. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు అంటే అయితే నేను కాకినా అంటారు. లేనిపోను గొడవ. అసలు కాకికైనా దాని పిల్ల ముద్దు వస్తుంది అన్న సామెత. మరి కాకి పిల్ల కాకి ముద్దు అంటే నేను కాకినా అని అంటాడు కాబట్టి, మరి మీరు కాకి అని నన్ను అంటాడు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సామెత మార్చారు. సింహం పిల్ల సింహానికి ముద్దు. దేని పిల్ల దానికి, కుక్క పిల్ల కుక్కకు ముద్దు, పులి పిల్ల పులికి ముద్దు, ఎలక పిల్ల పిల్లికి ముద్దు, పలారం చేయడానికి. ప్రియులారా, దేని పిల్ల దానికి ముద్దు అనేది ప్రకృతి నియమం. అలాంటప్పుడు మరి సర్వశక్తి గల దేవుడు ఆయన కన్న బిడ్డల్లో ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన దృష్టి ఏమిటంటే కన్న కొడుకులు కూతుళ్ళుగా ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. దయచేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 7:12 శిక్షాఫలము పొందుటకాయ్ మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. స్త్రీలు చెప్పుకోండి, పురుషులు చెప్పుకోండి, మీ జెండర్ని బట్టి. దేవుడు నన్ను తన కుమార్తెగా చూచుచున్నాడు, దేవుడు నన్ను తన కుమారునిగా చూచుచున్నాడు. రోజు 100 సార్లు చెప్పుకోండి, అది వాస్తవం కాబట్టి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము ఏమై ఉన్నాము? ఇది వాస్తవం, ఎవడు కాదనలేని వాస్తవం. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ. యెహోవా మా తండ్రి కాడని అనమని ఎవరినన్నా కాడనవను. నీకేం తెలుసు? నాకు మా నాన్నకున్న సంబంధం. వాడు కాదంటే కాకపోతానా? నేను చెప్తున్నా, ఒకసారి ఆయన కడుపున పుట్టిన తర్వాత ఆయనే కాదన్నా సరే కుదరదు. ఎస్, ఆయన కడుపున పుట్టిన తర్వాత ఆయనే కాదు పొమ్మంటే కుదురుతుందా? జీన్స్ మారుతాయా? కొన్నిసార్లు పిల్లలు మన మాట వినకపోతే పెద్దలు కోపడతారు, రే ఈ రోజు నుండి నీకు నాకు సంబంధం లేదురా, నేను చెప్పిన మాట వింటం లేదు కాబట్టి
ఇక మీదట నువ్వు నా కొడుకువు కాదు, నేను నీ తండ్రిని కాదు అనేస్తాడు. వినేవాళ్ళందరూ నవ్వుకుంటారు. అసలు అది ఎవడు ఒప్పుకుంటాడు ఆ మాట? ఆ మాట కోపం మీద అన్నాడు తప్ప అసలు ఆయన కూడా ఒప్పుకోడు, వాడు ఒప్పుకోడు. ఈ రోజు నుండి నువ్వు నా కొడుకువు కాదురా, నేను నీ తండ్రిని కాదు అంటే మరి అప్పటి నుంచి ఏమవుతాడో? బామ్మర్ది అవుతాడా? సరే బావా అంటాడు వాడు. అసలు ఆ మాట వస్తుందా నోటికి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాన్నే. మధ్యలో సహవాసము లేకపోవచ్చు, ఏమండి, కలిసిమెలిసి మాట్లాడుకోవడం లేకపోవచ్చు, ముఖాలు చూసుకోకపోవచ్చు, అయినా ఆ తండ్రి జీన్స్ వీనిలో నుంచి ఎక్కడికి వెళ్ళవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు ఒకడు. వాడిని తీసుకొచ్చి DNA టెస్ట్ చేస్తే వేరే DNA వస్తుందా? తప్పిపోయిన కుమారుడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు, పందుల మధ్యలో పడుకున్నాడు, కానీ వానికి పంది జీన్స్ రాలేదు. వచ్చినాయా? పందుల మధ్యలో పడుకున్నాడు, దౌర్భాగ్యులతో స్నేహం చేశాడు, అడ్డమైన దుర్వ్యాపారాలు చేశాడు, అంటే చెడ్డ పనులన్నీ చేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు సంబంధం మారిపోయిందా? చాలా రోజులు అయిపోయింది కనుక ఇప్పటి నుంచి నాన్న కాదు, ఇప్పటి నుంచి నేను అన్నయ్య అంట, మామయ్య అంట, బావా అంట. అంటే కుదురుతుందా? తోలు తీస్తాడు. ఏంద్రా బావా, నాకు పుట్టిన నన్ను కొత్త పిలుస్తున్నావు? అసలు వాడు ఏదేదో చెప్దాం అనుకొని వచ్చాడు. నీకు విరోధముగా పాపము చేసి తిని, పరలోకానికి విరోధంగా పాపము చేసి తిని గనుక నేను నీ కొడుకు అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నీ కూలి వాళ్ళలో ఒకరినిగా పెట్టుకోవయ్యా అందామనుకొని వచ్చాడు. తీరా నాన్నగారు ఎదురుపడ్డాక తండ్రి అన్నాడు. ఏమని పిలిచాడు? తండ్రి అని పిలిచాడు. ఏరా, నేను నీ కొడుకుని అనుటకు యోగ్యుణ్ణి కానన్నావు కదా, యోగ్యుడివి కానప్పుడు నాన్నని ఎందుకు పిలిచావు? అయ్యగారు అను, మాస్టారు అను, సార్ అను, ఇంకేదైనాను, యజమానుడా అను. నువ్వు నాన్నని ఎందుకు అన్నావు రా? యోగ్యుణ్ణి కాదు అన్నావు కదా, నాన్నని ఎందుకు అన్నావు? ఎందుకంటే మన యోగ్యతను బట్టి మనం కొడుకులము కాము. యోగ్యతను బట్టి కొడుకులం కాదు, యోగ్యతను బట్టి కూతుర్లం కాదు. మనలో ప్రవహించే రక్తాన్ని బట్టి కొడుకులము కూతుళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యూ, ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీలో ప్రవహించే యేసు రక్తాన్ని బట్టి, నీలో ఉన్న స్పిరిచువల్ డివైన్ డిఎన్ఏను బట్టి, దేవుని యొక్క జన్యువులను జీన్స్ను బట్టి నీవు ఆయన కొడుకువు కూతురువు. ఒకవేళ విధేయత కలిగి ఉంటే దేవునికి సంతోషం కలిగించే కొడుకువు, విధేయత లేకపోతే దేవుని ఏడిపించే కొడుకువు. ఏడిపిస్తావో ఆయన్ని సంతోష పెడతావు, కానీ నీ చుట్టరికం బంధం మాత్రం మారదు మారదు మారదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. ఎప్పుడైతే మనము ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనం చెక్కబడడానికి ప్రధానమైన ఆధారము. కుమ్మరివాడు మట్టిని పాత్రగా మలచినట్లు పరమ కుమ్మరి అయిన దేవదేవుడు మన బ్రతుకులను ఒక ఆకారంలోకి మలచడానికి
కుమ్మరి వాణ్ణి సారె ఒకటి తయారు చేశాడు. ఆ సారె మీదికి జిగటమంటి ముద్ద రావాలి. కుమ్మరివాడి చేతులు ఆ ముద్ద మీద ఆయన ముట్టుకొని దాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ మట్టి ముద్దకు, ఆకారము లేని మట్టి ముద్దకు అందమైన ప్రయోజనకరమైన ఆకారాన్ని కల్పించాలి. ఏ సారె మీద నీవు ఉంటే దేవుడు నిన్ను మలచగలుగుతాడో, ఏ సారె మీద నీవు ఉంటే నీకొక ఆకారం, నీకొక ప్రయోజనం కలిగించగలుగుతాడో, ఆ కుమ్మరి సారె పేరే ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ విషయములో మనం ఎదగాలి అంటే ముందు ప్రార్థన సారె మీదకి ఎక్కడో నేర్చుకోవాలి. ఇంకా చాలా విషయాలు జరగాలి. ఇప్పుడు సాయంత్రం అయిపోద్ది, నేను అవన్నీ చెప్పను, ముగించేస్తాను. పరిశుద్ధతలో పెరగాలి, క్రీస్తు సారూప్యంలో పెరగాలి. బేసికలీ నీ క్యారెక్టరే మారిపోవాలి. ఒక విచారకరమైన విషయం నేను చెప్పి ముగిస్తాను. చాలామంది గ్రేట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలనే ప్రయత్నమే చేయడం లేదు. రక్షణ పొందకముందు ఇతర వ్యక్తులతో ఎంత రఫ్గా మాట్లాడతారో ఇప్పుడు అలాగే మాట్లాడతారు. రక్షణ పొందకముందు ఎదుటి వాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడతారు, ఇప్పుడు అలాగే మాట్లాడతారు. రక్షణ పొంది 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది అని చెప్పుకోవటమే. మాట తీరు మారలేదు, ఆలోచన విధానం మారలేదు. సంఘములో నా సాటి సహోదరి, నా సహోదరుడు, నా చెల్లెలే కదా, నా తమ్ముడేగా అనుకోవడం చేత కాలేదు. మర్మాలు తెలిసినాయి, త్రిత్వ మర్మం అర్థమైంది, రెండవ రాకడ ఎప్పుడో తెలిసింది. కానీ ఇంకొక మనిషిని తమ్ముడు, చెల్లెమ్మ అని హృదయపు లోతుల్లో నుండి గౌరవించటం చేతగా లేదు. సంస్కారము నేర్చుకోలేనప్పుడు నీవు రక్షణ పొందానని నువ్వు సంతోషించవచ్చు, కానీ నిన్ను రక్షించినందుకు రక్షకుడు ఏడుస్తాడు. ఇది ఈ ప్రసంగానికి కంక్లూజన్. నీవు సంస్కారం నేర్చుకోకపోతే, ఎదుటి వాళ్ళను గౌరవించి మాట్లాడడం నేర్చుకోకపోతే, సత్యము న్యాయము ఆచరించడం నేర్చుకోకపోతే, నీ రక్షణను బట్టి నువ్వు సంతోషిస్తుంటావు, కానీ నిన్ను రక్షించినందుకు రక్షకుడు ఏడుస్తూ ఉంటాడు. నీ రక్షణను బట్టి నీవు సంతోషించాలి. నిన్ను రక్షించినందుకు రక్షకుడు కూడా సంతోషించాలంటే నువ్వు మారాలి. తప్పదు, మారాలి, మారాలి, మారాలి. నీ లోపలి మూలాలు మారాలి. ఆదాము జీన్స్ నీలో పనిచేయడం మానేసి దేవుడి జీన్స్ పనిచేయడం స్టార్ట్ కావాలి. ఈ అనుభవం కొరకు నువ్వు ప్రత్యేకంగా మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీకు ఒకే ఒక్క కొడుకుండి వాడు మరణ పడక మీద ఉంటే, డాక్టర్లు చేతులు ఎత్తేస్తే, నా కొడుకును బ్రతికించు తండ్రి అని ఏడ్చి అంగలార్చి ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేస్తావో అంతకన్నా ఎక్కువ వేదనతో నీలోనే సంస్కరణ జరగాలని నువ్వు ప్రార్థన చేయాలి. అంత వేదన నీకు ఉండాలి. మారు మనస్సు లేని క్రైస్తవ జీవితం మనం జీవించొద్దు. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? దేవుని పరిపూర్ణ వ్యక్తిత్వానికి వేరుగా, వ్యతిరేకంగా ఏదేది మనలో ఉందో దాన్ని అసహించుకునే మనసే మారు మనస్సు. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ లైక్ జీసస్, వీ హేట్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. ఒక గొప్ప శిల్పకారుడు ఇటలీలో కొన్ని వందల యేసు ప్రభు శిల్పాలు చెక్కారట. కొన్ని వందల శిల్పాలు చెక్కారు. ఆయన్ని ఒక విలేకరి ఇంటర్వ్యూ చేశాడు. ఇన్ని వందల శిల్పాలు
ఎలా చెక్కారండి మీరు? కష్టం అనిపించలేదా అని అడిగితే, అందులో కష్టం ఏముందండి, చాలా సులభం కదా అన్నాడు. ఎట్లా సులభం అంటే, ఐ సింప్లీ టేక్ ఎ రాక్ అండ్ టేక్ ఎ చిజిల్ అండ్ హ్యామర్ అండ్ చిజిల్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ నాట్ లైక్ జీసస్. ఒక రాయి తెచ్చుకుంటాను, ఒక ఉలి పట్టుకుంటాను, ఆ రాయిని చూస్తా, యేసులాగా లేని పెచ్చునల్లా ఊడగొట్టేస్తాను అన్నాడు. నా మైండ్లో యేసు ప్రభు ఆకారం ఉంది, ఆ ఆకారానికి ఈ పెచ్చు సరిపోదు అనుకుంటే దాన్ని ఎగరగొట్టేస్తా. ఉలి సుత్తే. ఐ చిజిల్ అవుట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ లైక్ జీసస్. మనం అదే చేయాలా? మన భావ ప్రపంచంలో, మన ఆలోచన విధానంలో యేసు పోలికలో లేని ప్రతిదాన్ని సుత్తబెట్టి కొట్టి ఎగరగొట్టేసేయాలి. నీ మాట తీరు యేసు మాట తీరులాగా ఉందా? ఎదుటి వ్యక్తిని గూర్చి నువ్వు ఆలోచించడం, లోపల వేషధారణకి తెచ్చిపెట్టుకున్న తేనె పూసినటువంటి మాటలు కాదు, అంతరంగంలో నువ్వు ప్రేమిస్తున్నావా నీ సాటి సహోదరులను? యేసయ్య ప్రేమించినట్టు. లేకపోతే రక్షణను బట్టి నువ్వు సంతోషిస్తావు తప్ప నిన్ను బట్టి రక్షకుడు ఏడుస్తూనే ఉంటాడు. రక్షకుణ్ణి ఏడిపించి, రక్షకుణ్ణి దుఃఖపరచి, రక్షకుని చేత కంటతడి పెట్టించే దౌర్భాగ్యమైన బ్రతుకులు మనం బ్రతుకొద్దు. చాలా వేదనతో మాట్లాడుతున్నాను. ప్లీజ్, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఒక 2 దినాలైనా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి. ఇంకెవరితోనూ మాట్లాడదు, దేవునితో మాట్లాడండి. దేవుని సారె మీదికి వెళ్ళండి. ప్రభువా, నీ వలే ఆలోచించటం, నీలాగా మాట్లాడడం, నీవు ప్రేమించినట్టు ప్రేమించటం, నీవు క్షమించినట్టు క్షమించటం నాకు నేర్పించు. నాలో యేసు రూపాన్ని చెక్కు పరమశిల్పకారుడా అని ఎవరి కోసం వారే ఆయన్ని ప్రార్థన చేయాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ప్రియులారా. అప్పుడు మన సంఘం యేసుక్రీస్తు ప్రతిరూపాల సంఘం అవుతుంది. ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద రెప్లికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు మన దేశం, ఈ ప్రపంచం దీవించబడుతుంది. ప్రార్థన చేసుకుందారండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. అందరూ కళ్ళు మూసుకుందాం, ఆత్మనేత్రాలు తెరుచుకుందాం. మన మధ్యలో సంచరిస్తున్న మన ప్రభు వైపు మన అంతరంగ నేత్రాల దృష్టి సారిద్దాం. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. ప్రియ మిత్రులారా, రక్షణను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానన్నాడు దావీదు. మనము సంతోషించవచ్చు, కానీ రక్షకుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా? ఇది క్రూషియల్ క్వశ్చన్. చాలా కీలకమైన ప్రశ్న. మన గుండెలు పగిలి రోదించాలి. నా కొరకు సిలువలో చిత్రవధను అనుభవించి, మరణించి తిరిగి లేచి ఉచితముగా ఈ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించిన నా ప్రాణ రక్షకుడా, నా ప్రాణ విమోచకుడా యేసు, నీ యందు నేను సంతోషిస్తున్నాను. కానీ నన్ను బట్టి నీవు సంతోషించేటట్లు నేను బ్రతకలేకపోతున్నాను తండ్రి. రక్షణ పొంది ఎన్నో ఏళ్ళైంది, మౌలికంగా నాలో ఏం మార్పు రాలేదు తండ్రి. ఐఎమ్ సారీ అని చెప్పగలవా? ఇంకా నీలో వేదన పుట్టకపోతే ఐ మస్ట్ సే దట్ యు ఆర్ సింప్లీ హోప్లెస్. పశ్చాత్తాపం పుట్టదా? మారు మనసు పుట్టదా? రోజు ఒక్క అరగంటైనా మోకరించి యేసయ్యతో మాట్లాడుతున్నావా? నీ ముఖము చక్కటి ముఖం అంటున్నాడు ఆయన. నీ ముఖము నాకు కనబడనిమ్ము.
నీ స్వరం నాకు వినబడని అంటే ప్రార్థనా గదికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ప్రార్థనా గదికి వస్తే ఆ ప్రార్థనని నీవు కుమ్మరిసారిగా మలుచుకోవచ్చు. అక్కడే ఆ పరమ కుమ్మరివాడు నీకు ఒక ఆకారాన్ని ఇస్తాడు. నువ్వున్న ఆకారాన్ని మారుస్తాడు, కొత్త రూపు నీకు ఇస్తాడు. ప్రభువా నన్ను మార్చుము తండ్రి. నేను ప్రార్థిస్తున్నాను ప్రియులారా, ఐ వాంట్ టు చేంజ్ స్టిల్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ జీసస్. యేసయ్యలాగా మారాలని నేను ఇంకా ప్రార్థిస్తున్నాను. నువ్వు ప్రార్థించవా? ప్రేమ సంతోషానందములను, ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని, ప్రధాన యాజక పోగొట్టుకొంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి సమకూర్చు ప్రభువా, కరుణించి క్షమాపణ వేడుచున్నాను. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు నా పాత్ర నిండెను. ప్రభు యేసు దను పిండిని కలుపుమ, ప్రభు యేసు దను పిండిని కలుపుమ. పాప మరణములు తొలగించుమా, పాప మరణములు తొలగించుమా. కరుణించి తిరిగి హల్లెలూయా. పురరదరబరసి హరందలరి కాందరది ఆరదరబరాసి వేడుచున్నాను క్షమా. ప్రభునందు ప్రియులారా, రక్షణను గూర్చి ఆనందించడం మంచిదే గాని అప్పుడే మనం సంపూర్ణ సిద్ధి పొందినట్లు అన్ని బాధ్యతలు వదిలేసి నాకు ఏమీ లోటు లేదు, నాకేమీ కొదువ లేదని ఏమాత్రము కూడా పశ్చాత్తాపము లేకుండా స్వపరీక్ష లేకుండా బ్రతికేస్తే మన బ్రతుకు లవోదికయ సంఘములాగా అయిపోతుంది. రక్షణానందం మంచిదే, కాస్త పశ్చాత్తాపం ఉండాలి, కొంచెం మారు మనస్సు ప్రతిరోజు పొందాలి, కొంచెం కన్నీళ్ళు అనేవి ప్రతిరోజు యేసయ్య పాదాల దగ్గర మనం కార్చాలి. ప్రభువా, విజ్ఞాపనము చేయించే ఆత్మ, కరుణనొందించే ఆత్మ, మారు మనసు పుట్టించే ఆత్మ మా పైన కుంభవర్షంగా కురిపించమని అడుగుతున్నాము తండ్రి. తండ్రి సహాయం చేయండి, సహాయం చేయండి. ఇంటికి వెళ్ళి ఇదే ప్రార్థన చేయండి. మధ్యరాత్రి మెళుకు వస్తే మళ్ళీ పడుకోవడానికి కుస్తీ పట్టకండి. దేవుడు లేపాడని గ్రహించి మోకరించి ఇదే ప్రార్థన చేయండి. వేకోజామున మెళుకు వస్తే ధన్యులు మీరు. ఇదే ప్రార్థన చేయండి. ఇంకా చాలా మారాలి, ఇంకా మనలోని కల్మషం చాలా కడుగబడాలి. ఉన్న ఫలాన మనము క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళితే మనకు అవమానమే తప్ప బహుమానం ఉండదు ప్రియులారా.
ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్కు మీరు పంపినందుకు నీకు స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, నాతో మాతో అందరితో మాట్లాడేవు నీకు స్తోత్రం. ఇక్కడ కానీ దూరాన ఉండి ఇంటర్నెట్ ద్వారా వింటున్న వారిలో కానీ మారు మనసు పొందనక్కరలేని సంపూర్ణ పురుషులు సంపూర్ణులైన వారు ఎవరు లేరని మేము ఒప్పుకుంటున్నాం. మేమెవరమైనా, ఎంతటి వారమైనా, ఏ హోదాలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, మాకు స్వపరీక్ష ఎంతో అవసరం, పశ్చాత్తాపం అవసరం. నీ సన్నిధిలో మేము కన్నీళ్లు కార్చలేకపోతే మాకన్నా దరిద్రులే లేరని ఒప్పుకుంటున్నాము తండ్రి. మేము కోరదగిన వరములు, బహుమానములు, కిరీటములు అన్నిటికంటే గొప్ప వరము ఇప్పుడు అడుగుతున్నాం. అనుదినం నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థించగలిగే భాగ్యం మాకు దయచండి. ప్రతిదినము నీ పరమ కుమ్మరి సారె మీద మోకరించే వరం మాకు దయచేయండి, నాకు అనుగ్రహించండి. నేను క్రీస్తుకు చెందిన వాడనని చెప్పుకునే ప్రతి వ్యక్తికి దయచేయండి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి దయచేయండి. పరిశుద్ధ ప్రభువా, త్వరలోనే భారతదేశం ఒక గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని మేము ఆశపడుతున్నాం. మా దేశం మీద నీ పరిశుద్ధాత్మ కుంభరింపు జరగాలని మేము ఆశపడుతున్నాం. ప్రభువా, మా దేశములో దేవుని ఎరుగని వారి మీదికి పరిశుద్ధాత్మ దిగిరాక ముందు దేవుని ఎరిగిన మా మీదికి మారు మనస్సు కొరకైన పరిశుద్ధాత్మ వర్షాన్ని పంపమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతకంటే ఇంకా ఏమడగాలో మాకు అర్థం కాలేదు తండ్రి. హెల్ప్ us to repent and really change from the inner core of our being. మమ్మల్ందరినీ కూడా నూతన పరచండి, మాలోని కార్యాన్ని నూతన పరచండి. మా దేశమును ఆశీర్వదించండి. మా దేశము నుండి మతోన్మాదాన్ని తరిమి కొట్టండి. మా దేశ ప్రజలందరినీ దైవాన్వేషకులుగా, సత్యాన్వేషకులుగా మార్చండి. మా దేశమును భూతల స్వర్గముగా చేయండి. మా దేశము సస్యశ్యామలమై సమాజమై మా దేశం ప్రపంచ దేశాలకు అగ్రగామి, అగ్రరాజ్యమగుటకు సహాయం చేయండి. ఈ మహత్తర కార్యమంతా మాలోని మారు మనస్సుతో ప్రారంభమగుటకు సహాయము చేయమని యేసు అనంత శక్తియుత దైవనామమున స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోనికి వేగిరముగా పరుగులెత్తించి సంపూర్ణులనుగా మలుచునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి వాని సమస్త కార్యాలకు అనంత నాశనం కలుగునుగాక. అందరికీ వందనాలు. అల్పాహారం సిద్ధపరచబడింది. ఈరోజు అల్పాహారం మనకు